డార్లింగ్ స్వామి గారిని కూడా మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన డైరెక్టర్ గారికి చాలా చాలా ఆప్తులు, వెల్ విషర్ అండ్ గ్రేట్ రైటర్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ రాము మన మారుతి గారి దగ్గర చాలా సినిమాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో ఎప్పుడు కలిసినా నవ్వుతూ ఉంటాడు, అంతే, ఏం మాట్లాడేవాడు కాదు. సార్ సినిమా ఓకే అయిన తర్వాత కథ ఒకసారి చెప్తానని చెప్పాడు, బట్ నాకు వినడం కుదరలేదు. సో బట్ సినిమా అయిపోయిన తర్వాత నాకు మారుతి గారికి సినిమా వేసి చూపించాడు. చాలా అద్భుతంగా తీశాడు సినిమా. ఏంటి మన రామోయిని ఎంత బాగా తీసాడు అనిపించింది. ఆ లవ్ ట్రాక్ నిజంగా ఒక 4-5 అఫైర్స్, లవ్ అఫైర్స్ నడిపినట్టు తీశాడు సినిమా అంతా. ఆ లవ్ ట్రాక్ అంతా అంత అద్భుతంగా ఉంది. సాంగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ అందులో కూడా మంచి థీమ్ అండ్ మంచి మోరల్, ఒక ఎయిమ్ హీరోకి అవన్నీ పెట్టాడు. అంత అద్భుతంగా వస్తుందని అనుకోలేదు. డెఫినెట్గా అది మంచి సక్సెస్ అవుతుంది. అలాగే సుహాస్ ఆ క్యారెక్టరైజేషన్, తను ప్రతి సినిమాకి ఒక క్యారెక్టరేషన్ ఏదో కొత్తది, ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ కలవకుండా వేరే ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వచ్చేలాగా తను మూవీస్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో తన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి కూడా అసలు నేను హీరోయిన్ అంత బాగా చేయడం ఈ సినిమాలో అదే ఫస్ట్ నేను చూడడం. అసలు ఎవరు ఈ అమ్మాయి అని అడిగితే సో మలయాళంలో జో అనేదో సినిమా చెప్పారు. సో ఈ సినిమా చూసి అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందని నేను ఆ సినిమా చూశాను. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వల్ల చాలా అద్భుతంగా సీన్స్ అన్నీ పండాయి. ఇక ప్రొడ్యూసర్స్ అండ్ కెమెరామెన్ మణికంఠన్ గారు, అసలు ఆ విజువల్స్, ఎక్స్ట్రాటరీ విజువల్స్, సినిమా అంతా కూడా ఆ కట్టిపడేసే విజువల్స్ ఉన్నాయి. ఒక రతన్ కొరకు ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, మనసుకు హత్తుకునేలా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా మన ప్రొడ్యూసర్స్కి, అలాగే మా రాము తొలి ప్రయత్నం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 11th తారీఖున అందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు టీమ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి మరొక రైటర్ శ్రీ హర్ష ఈమణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను.